హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. నిండు నూరేళ్లు జీవించాల్సిన అద్భుతమైన మానవ దేహాన్ని 60-70 సంవత్సరాలకే అనారోగ్యంతో, రోగాలతో, రొస్టులతో, మందు మాకులతో జీవితాంతం సహవాసం చేసి మరణించడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. పాడైపోయిన దేహాన్ని బాగుపరచుకోవడానికి నానా రకాల హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూ రిపేర్లు చేయించుకుంటూ, అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఒక కారు షెడ్కి వెళ్ళింది అనుకోండి, ఒక ప్రాబ్లంతో వెళ్ళిన కారు వన్ బై వన్ ఒక ప్రాబ్లం తర్వాత మరొక ప్రాబ్లం రెక్టిఫై అవుతూ, డిటెక్ట్ అవుతూ దానికి రిపేర్స్ జరుగుతూనే ఉంటాయి. సేమ్ మనకు అప్లై చేసుకుంటే చాలామంది లోపల నేను చూస్తున్నది ఏంటంటే, ఒక ప్రాబ్లంతో వాళ్ళు ఎంటర్ అవుతారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాంటి జీవితం సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో. కొంతమంది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఆలోచన సరళి, దాంతోపాటు వాళ్ళు చేసే మిస్టేక్ల వల్ల చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. వాటి నుంచి వాళ్ళు ఓవర్కమ్ అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా ఛానల్ యొక్క పర్పస్. దీంట్లో మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే, 20 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారు, 40లో ఎలా ఉంటారు, 60లో ఎలా ఉండబోతున్నారు, 80లో అంటే ఊహకు అందడం లేదు కదా, 80 అంటేనే ఒక డౌట్ఫుల్ ఉంది కదా. దెన్ 80లోనే అలా ఉంటే నిండు నూరేళ్ళు అంటే 100 సంవత్సరాల సంగతి ఏంటి? అంటే దీని గురించి మనం మాట్లాడాలంటే, ఒక్కసారి మీరు మీ భవిష్యత్తులోకి తొంగి చూడండి. అసలు భవిష్యత్తు గురించి ప్రణాళిక ఏముంది అంటే, భవిష్యత్తు గురించి చూసి భయపడుతున్నారా, లేదా ఇప్పుడే భవిష్యత్తు గురించి ఎందుకని చెప్పేసి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దీని తర్వాత మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళండి. 20 సంవత్సరాల వయసులో ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, చురుకుగా, దేహ దారుఢ్యంతో ఉన్నారు. ఆ రోజులను తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, మధురంగా ఉంది కదా. అలాంటి రోజులు మళ్ళీ వస్తే ఎంతో బాగుండు అని అనిపిస్తుంది కదా. నిజానికి అక్షర సత్యం ఏంటంటే, అలాంటి రోజులను ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం సాధ్యమే. దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి, నేను మీకు షేర్ చేసుకుంటాను. మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో బతకడానికి ఒక విన్నర్స్ యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటి అంటే, మీ బలమైన డ్రీము, దాన్ని సాధించాలనే సంకల్పం. ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూనిటీ రెసిస్టెన్సీ శరీరం తనకు తానే తయారు చేసుకొని దాన్ని మీరు సాధించేంత వరకు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది 100% ప్రూవ్ అయిన రహస్యం. దీనికి నేను మీకు షేర్ చేసుకుంటాను. 70 సంవత్సరాల మీ తాతల్ని చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. వాళ్ళు అచీవ్ చేసిందో ఇల్లు, కారు, పెళ్ళిళ్ళు అన్నీ చేసి ఇంకా మేము రిటైర్ అయిపోయినాం అని చెప్పేసి వాళ్ళే నిర్ణయించుకొని పార్కుల దగ్గరనో, వాకింగ్ దగ్గరనో, ఇంకొక దగ్గరనో వాళ్ళ అనారోగ్య సమస్యలను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వాటి గురించి డిబేట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక 70 సంవత్సరాల నూతన యవ్వన కుర్రోడు జేమ్స్ కెమెరూన్, ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలు 9 అంటే 9 సినిమాలు ప్రపంచాన్ని షేక్ చేసి, ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని కనక వర్షాన్ని కురిపించిన సినిమాలు అవి. సృజనాత్మకతకు కేర్ ఆఫ్ అంటేనే జేమ్స్ కెమెరూన్. దాంతోపాటు ఆయన తీసిన సినిమాలు శతాబ్దాలు, దశాబ్దాలు, యుగాలు మారినా కూడా ఎవర్ గ్రీన్, నూతన యవ్వనాన్ని సృష్టించుకుంటాయి. ఎందుకంటే ఆయన సృజనాత్మక శక్తులు అలాంటివి. 2024లో ఉన్న మనం ఆయన వాడే టెక్నాలజీ 2100వ సంవత్సరానికి సంబంధించింది. అంటే ఆయన ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నాడో మనం గమనించవచ్చు. దీంతో పాటు అంటే ఒక సినిమా రంగాన్ని ఒక మాయాజాలంతో మంత్రముగ్ధుల్ని చేసి ప్రపంచాన్ని పౌజు చేసే శక్తి సామర్థ్యాలను కలిగిన వ్యక్తి జేమ్స్ కెమెరూన్. ఎందుకు చెప్తున్నా అంటే, ఆరోగ్యానికి, ఆలోచన సరళికి ఒక ప్రత్యక్ష నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం, ట్రాన్స్పరెంట్ ఎవిడెన్స్ జేమ్స్ కెమెరూన్. ఒక ఆలోచన సరళి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుతుంది అనడానికి ఈయనను మించిన నిదర్శనం లేదనేది నా ఒపీనియన్. జేమ్స్ కెమెరూన్ తీసిన సినిమాలు ఏవైతున్నాయో టైటానిక్, అవతార్,
టర్మినేటర్ సిరీస్, ఇలా అంటే చూస్తే ఇవన్నీ సినిమాలు కూడా ఆయన ఒక షెడ్యూల్ పెట్టుకొని ఆయన రిలీజ్ టైంను డిక్లేర్ చేయడం అనేది ఒక ప్రపంచం. దాంతోపాటు 2023, 25, 29, 2031 వరకు డేటుతో సహా ఆయన సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తారు. దీంట్లో ఉన్న రహస్యం ఏంటి అంటే రేపటికి రూపం లేదు అనే చాలామంది ఆలోచన సరళికి ఇది బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే 70 సంవత్సరాలు ఈరోజు ఉన్నాడు. 2031 సంవత్సరంలో ఆయన ఏమంటారు రిలీజ్ చేస్తున్న సినిమాకు ఈరోజే షెడ్యూల్ ఉంది. అంటే ఆయన యొక్క ఆరోగ్య రహస్యం ఏంటంటే ఒక ఫిక్స్డ్ షెడ్యూల్, ఆయన ప్రగాఢమైన డ్రీము, దాన్ని సాధించాలనే సంకల్పం. ఇవి ఉండడం వల్ల మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ప్రకృతి, యూనివర్స్ ఆయనను బ్లెస్ చేస్తుంది. ఈ రహస్యాన్ని ఎవరికి ఆపాదించుకున్నా కూడా 100% సక్సెస్ఫుల్ కావచ్చు. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. దీన్ని మనం అంటే ఒక ప్రగాఢమైన డ్రీమ్ను పెట్టుకొని దాన్ని సాధించాలనే సంకల్పం ఉంటే మీకు ఏ రోగాలు మిమ్మల్ని దరిచేరవు, ఏ రోగం మిమ్మల్ని ఏం చేయదు. కాబట్టి హ్యావ్ ఏ స్ట్రాంగ్ డ్రీమ్, దాన్ని సాధించాలనే తపన, సంకల్పం మీ లోపల పెంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్.